బూడిద తెరవక్కర్లా, ఆయన అనుకుంటే చాలు బూడిదే మిగిలేది, వాళ్ళకి తెలుసు చరిత్ర. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు బూడిది మిగిలిపోయి దిక్కు తెలియకుండా మొన్న అదేదో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అర్థం లే. మెడికల్ కాలేజీలు ఎవరైతే కొంటారో మిమ్మల్ని అందరినీ 2 నెలలకంతా అరెస్ట్ చేస్తాను అంటాడు. కాదు పవన్ గారు, అదేదో కొండ అదేదో దేవుడు అంటాడు. అసలు ఎంత ఎంత కోపం వస్తుందండి ఆ మాటకి. సప్తగిరి ప్రసాద్ గారు ఏమనుకోవద్దండి ఒక సెకండ్. అదేదో కొండ అదేదో దేవుడు అని అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత అసలు ఇంత ఇంత కొవ్వెక్కిన మాటలు. నేను స్త్రీలాగంటే మాట్లాడకూడదు కాబట్టి ఇప్పుడు మిగతా వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, మగవాళ్ళకి. మాకైతే చెప్తున్నాను, ఇంత బలుపు మాటలకి, ఇంత మదమెక్కినటువంటి మాటలు ఏమనుకోవాలంటే అదేదో కొండ. నా వెంకటేశ్వర స్వామి కొండ అదేదో కొండనా నీకు? అదేదో దేవుడా? అసలు కలియుగ ప్రత్యక్ష దైవము. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అసలు చిన్న లేదు పెద్ద లేదు, రోజుల తరబడి నెలల తరబడి కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా కాళ్ళకు బొబ్బలు వస్తున్నా కూడా పక్క రాష్ట్రాల నుంచి పాదయాత్రలా వస్తారు. ఒక్క సెకండ్ కనిపిస్తే బాగుండు స్వామి, దర్శనం అయితే చాలు మా జీవితం. అదేదో అదేదో దేవుడా అండి ఆయనకి? అదేదో దేవుడా? ఇట్లా మాట్లాడే వాళ్ళందరినీ పవన్ గారు నిజంగా చెప్తున్నాను కదా, ఇంక కొన్ని మాకు రాజకీయాలు ఉన్నాం కాబట్టి ఆగిపోతున్నాం అంతే. మామూలు హిందువులు చాలా మంది అన్నారు, నిన్ను ముక్కలు ముక్కలు కోసినా కూడా తప్పేమి లేదని చెప్పని హిందువులు అంటున్నారండి ఆ మాట. అదేదో కొండ అదేదో దేవుడు అని చెప్పని అంటున్నావు కదా, నీకు చూపిస్తాం అదేదో అదేం కొండనో అదేం దేవుడు అని చెప్పని. మనలేని మాటలు కూడా వాళ్ళు అంటున్నారు. ప్రసాద్ గారు ఇప్పుడు నేనేం చెప్తానంటే, సరే నేను మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వాయిస్, మేడం గారు మాట్లాడితే బీజేపీ వాయిస్ అంటున్నారు కదా. హిందూ భక్తులు తిరుక్షేత్రాల రక్షణ సమితి అనేటువంటి ఒక సంస్థ ఆ రోజు ఇచ్చిన కంప్లైంట్ ఇది చాలా క్లియర్ గా ధర్మారెడ్డి గారికి చెప్పారు. వాళ్ళు చూసి ఆవేదన వ్యక్తం చేశారు. కాదండి, ఈ విధంగా 2 layers ఆఫ్ గోల్డ్ అప్లై చేసినారు, 9 layers వేయాల్సింది పోయి, అదే విధంగా ఎంసీలు వాడున్నారు. ఇప్పుడు విమాన గోపురం పైన బంగారు తాపడాలు వేసే రేకులు ఉంటాయి కదా సార్, రేకులు అద్దేటప్పుడు ఒకదానిపై ఒకటి అతికించడానికి ఎంసీల్ లాంటి పదార్థాలు వాడారు. ఇవన్నీ వాడకూడదు, బంగారు దీంతోనే లింక్ చేయాలి దాని అని చెప్పి రిప్రజెంటేషన్ ఇస్తే, ఇంకొకటి ఏంటంటే ఆ కాపర్ షీట్స్ వేసి డ్రిల్లింగ్ చేసినారు, గోపురానికి బోల్ట్లు వేశారు, స్ట్రక్చరల్ డ్యామేజ్ జరిగింది, ఇవన్నీ చేశారని చెప్తే ధర్మారెడ్డి ఇవన్నీ ఏం పట్టించుకోకుండా హైకోర్టుకి ఏం వేశాడు తెలుసు సార్, అసలు అవన్నీ ఏమి జరగలేదు, వీళ్ళందరూ ఊరికే సంస్థను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పేసి హైకోర్టుకే తప్పుడు అఫిడవిట్ వేసి రిట్ పిటిషన్ నెంబర్ 10528 ఆఫ్ 2023 హైకోర్టే తప్పుదారు పట్టించేటువంటి పరిస్థితి చేశాడు. వాస్తవానికి ధర్మారెడ్డిని అరెస్ట్ చేయాలా? ఈ విధమైనటువంటి తప్పుడు సమాచారాన్ని హైకోర్టుకి ఇచ్చి హైకోర్టుని మిస్గైడ్ చేసిన దానికి. అంటే వీళ్ళొక ధైర్యం సార్, ఇవంతా ఎవరు అడగబోతారబ్బా, ఇవంతా ఎవరు ప్రశ్నించబోతారబ్బా అనే ధీమా ఉంది. నేను వాస్తవానికి ఒక విషయం చెప్తా, ధర్మారెడ్డికి కానీ ఇంకొకరికి కానీ, ఈ కోర్టులో జిల్లా కోర్టులో తప్పించుకోవచ్చు, హైకోర్టులో తప్పించుకోవచ్చు, సుప్రీంకోర్టులో తప్పించుకోవచ్చు, పైన ఒక కోర్టు ఉంది, దేవదేవుని యొక్క కోర్టు, అఖిలాండ కోర్టు, బ్రహ్మాండ నాయకుడి కోర్టు. అది అక్కడ ఈ విధమైన ఆర్గ్యుమెంట్స్ కానీ, హియరింగ్లు కానీ, వాయిదాలు వేయటం కానీ, కేసులు మళ్ళీ ఈ వాయిదా వేయటం కానీ ఏం ఉండదు. కేవలం ఆయన అబ్జర్వ్ చేస్తాడు, జడ్జిమెంట్ ఇస్తాడు అంతే. ఆ జడ్జిమెంట్ ఎట్లుంటుందంటే తరతరాలు యుగ యుగాలుగా మీ ఫ్యామిలీగా బాధపడే విధంగా ఉంటుంది. అందుకే గుర్తుంచుకోండి అని చెప్పి 2 నామాలు ఇచ్చాడు, 3కు బదులు 2 ఇచ్చాడు. వీళ్ళు గుర్తించాడు. కాబట్టి వీళ్ళు అది విషయం తెలుసుకోకుండా మదమెక్కి అహంకారంతో మాట్లాడుతున్నారు. పైగా బెదిరింపు అనమాట. ఇప్పుడు గౌరవ పెద్దలు చెప్పినట్టు అన్య మతస్థులు కూడా వచ్చి గోవిందరాజ స్వామి టెంపుల్ పైన నిలబడుకొని తొక్కి వర్క్ ఎగ్జిక్యూట్ చేశారని చెప్పి పిటిషన్ వేశాడు. పిటిషన్ తిరుక్షేత్రాల రక్షణ